శుక్రవారం సాయంత్రం తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం యూతలూరు గ్రామం నందు జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, రైల్వే కొడూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ శ్రీధర్, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, గ్రామ సర్పంచ్ పెంచాలమ్మలతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ రైతు సేవా కేంద్రం ద్వారా ధాన్యం కొనుగోలు రబీ సీజన్ 2024-25 సంవత్సరానికి సంబంధించి రైతులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటుగా పత్తి బస్తాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ధైర్యంగా ఉండాలన్నారు. రైతుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం వచ్చిన 8 నెలల్లోనే 7,000 మంది రైతుల నుంచి 74,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసి 154 కోట్లు రైతుల ఖాతాలకు జమ చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు సంతోషంగా ఉండాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య ఉద్దేశం అన్నారు. రైతులు రైతు సేవా కేంద్రంలో అమ్మగానే రైతులకు మీరు అమ్మినట్లుగా మీకు డబ్బులు పడిందని, మీరు సంతోషంగా ఉన్నారా అని మీ ఫోన్కు మెసేజ్లు వస్తున్నాయని రైతులు అడిగి తెలుసుకున్నారు. రైతులు వస్తున్నాయని, గతంలో రైతులు మిల్లర్ల వద్ద 4-5 రోజులు పడిగాపులు కాచేవారమని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 గంటల మిల్లర్లకు అప్పజెప్పి రైతులు సంతోషంగా వస్తున్నారని రైతులు మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో డీసీఓ లక్ష్మి, డిఎం సివిల్ సప్లైస్ సుమతి, మండల తహసీల్దార్, ఎంపీడీఓ, మండల స్థాయి వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీల నేతలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. మామూలుగా ఇక్కడ 40 బస్తాలు, 35 నుంచి 40 బస్తాలు లోపల అవుతాయి. ఈసారి కూడా ప్రభుత్వానికి ఎంతమంది అమ్మారు ఈసారి? అంతా ఎక్కువ మంది ప్రభుత్వానికి అమ్మినారు. మీ అనుభవం ఎట్లా? కొన్ని సంవత్సరాలు ఏదైతే ఇక్కడ అమ్మలేరు కదా, ఎంత మొత్తం అమ్మగలిగితే దిగుబడి ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఎక్కువ అడుగుతున్నారు. అంటే అది ఎకరాలతో సంబంధం లేదు కదా. ఈ కేవైసీ ఈ పంటలో మీరు ఎంత నమోదు చేస్తుంటే అదే మన పొలం ఉండేది అంతే కదా సార్. 3 ఎకరాలు ఉండేది అనుకోండి, 3 ఎకరాలు 150 సంవత్సరాలు తీసుకుంటాయి, మనకి 250 సంవత్సరాలు అవుతాయి కదా. గవర్నమెంట్ చేసుకోవాలి, డబ్బులు ముట్టి పడిపోతున్నాయి బాగా. మరి మా మంచి మాట వ్యాపారం ఎప్పుడైనా జరిగిందా అట్లా? లేదు సార్, డబ్బులు 24 గంటలు పడిపోయాయి, డబ్బులు ఎక్కువ వేసుకోవడం వల్ల మొదటిసారి అట్లా జరిగింది. దాన్ని కూడా గవర్నమెంట్ కూడా ఆగస్టు లోపు అయితే తప్పకుండా తీసుకుందాం. రకమా లేకపోతే మనం కొంతమంది సన్నాలు అంటారు, కొంతమంది రకరకాల బీపీటీలు అంటారు. ఏ జిల్లాకు ఆ జిల్లా ఈ మారుతూనే ఉన్నాయి. కానీ రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో ఎప్పుడు లేని విధంగా మనం ధాన్యం కొనుగోలు చేసాం ఈసారి. ఇప్పుడు ఈసారి ఏంటి, మనం చాలా పారదర్శకంగా ఎవరికి ఇబ్బంది పడకూడదని మీకే అవకాశం కల్పించాం. మీరు ఏ మిల్లు కంటే ఆ మిల్లు తోలుకోండి, ఏం పర్లేదు. ధర కావాలనే కదా మీరు కోరుకునేది పాపం. అయితే ఈసారి గతంలో కన్నా దిగుబడి ఎక్కువ వచ్చింది ఖచ్చితంగా, అందులో డౌటే లేదు. గతంలో అంత దిగుబడి లేదు కాబట్టి మార్కెట్లో చాలామంది ఎగబడి కొనుక్కున్నారు. కానీ ఈసారి ఏంటంటే దిగుబడి ఎక్కువ వచ్చింది, ప్రతి చోట కూడా దిగుబడి ఎక్కువ. బయట మార్కెట్ తగ్గింది. ఇప్పుడు దేశంలో కూడా ఎప్పుడు లేని విధంగా కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా మనకి ప్రతి సంవత్సరం ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులు కొనుక్కోవచ్చని మనకి ఇస్తారు. అప్పుడు మీకు ఎన్ని బస్తాలు అక్కడ అమ్ముతారని అడుగుతారు. మేము ఆ రోజు ఏం మాట ఇచ్చాం, ముఖ్యమంత్రి గారు కానీ మేమందరం కానీ 48 గంటల్లో డబ్బులు వేస్తా ఉన్నాం. కానీ 99% రైతులకి 24 గంటల లోపే డబ్బులు పట్టాయి. ఇప్పుడు ఆయనకి 6 గంటల్లో డబ్బులు పట్టాయి. చూడండి, చాలా మందికి 5 గంటలు 6 గంటలు కరెక్ట్గా చేసాం. మన తాతలు ముత్తాతల నుంచి మనం వేస్తున్న వెరైటీలు అవి. మేము మీకు నమ్మదు. 17% తేమ శాతం ఉంటే తీసుకోవాల్సిందే. 17% కన్నా ఎక్కువ ఉంటే ఒక్కొక్క పర్సెంటేజ్కి 1 కిలో తరుగు అనేది మనం ఇస్తున్నాం. అది కూడా ఏంటి, 5 కిలోల వరకే, అంతకన్నా ఎక్కువ తరుగు ఉండదు. మీకు గతంలో ఎప్పుడు లేని విధంగా గోతాలు కూడా తీసుకొచ్చాం. దాదాపు 5 లక్షల గోతాలు మనం ఇచ్చాం మన జిల్లాలో కొత్తగా. గోతాల గురించి కూడా మీకు ఇబ్బంది ఉండకూడదు. ఎవరున్నా ఇక్కడ రైస్ మిల్లర్స్ ఎవరన్నా ఏమండి, ఎన్ని వచ్చినాయి మీకు? బీ వెరైటీ అనేది కామన్ వెరైటీ అనేది మనం కొంచెం తక్కువ తీసుకుంటాం. సో ఎక్కడ గుడ్. మీరు సిఎంఆర్ చేశారా? ఎంత చేశారు? ఈయనే పాపం చాలాసార్లు తిరిగేవాడు ఆఫీస్ దగ్గర, రైస్ మిల్లర్ని కొంచెం ఆదుకోమని. ఎక్కడ మీ ఏ ఊరు మీది? 42 బస్తాలు దాదాపు ప్రతి ఎకరంలో ఆ విధంగా వచ్చింది. మార్కెట్లో కొనేటప్పుడు రైస్ మిల్లర్లు కానివ్వండి లేదా ఎవరైనా కానివ్వండి, ఆ విధంగా వాళ్ళు కూడా కరెక్ట్గా ఎస్టిమేట్ వేసుకుంటారు.
మీకు ఒక భరోసా కల్పించడానికి నేను మీకు లెక్కలు చెప్పాను. గత సంవత్సరం కేవలం 6 రైతులే దాన్ని ఉపయోగించుకున్నారు. 12 లక్షల రూపాయలే గత ప్రభుత్వం కొనింది. మన ప్రభుత్వం ఈ 8 నెలల్లో 151 కోట్ల రూపాయలు మనం కొనుగోలు చేసాం. ధాన్యం 151, 7,000 మంది రైతుల దగ్గర. ఈ గిట్టుబాటు ధరలో ఎక్కడ పొరపాటు ఉండదు. ఒకవేళ దళారులు కానీ ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే మీరు ఖచ్చితంగా చెప్పండి. ఈ సంవత్సరం పూర్తిగా లేదు. ఖచ్చితంగా చెప్పండి కదా. మార్కెట్ రేట్ మీరు గిట్టుబాటు ధర మాకు ఇవ్వండి, 17 లోపల లేదు. మాకు ఇవ్వండి, ప్రభుత్వానికి ఇవ్వండి, మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్తున్నాం కదా. వెంకటగిరి మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఏ విధంగా సాగింది, ఖరీఫ్ మాసంలో రైతులతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నాతోటి మా ప్రభుత్వ విప్ రైల్వే కొలువు శాసనసభ్యులు శ్రీధర్ గారు, అదేవిధంగా తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు, మా జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ గారు అందరం కూడా కలిసి ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని కలిసినప్పుడు కొన్ని వివరాలు తెలుసుకుని నిజంగా మేము కూడా ఆశ్చర్యపోయాం. 376 రైతు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసి దాదాపు 74,000 మెట్రిక్ టన్నులు మా కూటమి ప్రభుత్వం కొనుగోలు చేశాం. కొనుగోలు చేయడమే కాదు, సుమారు 7,000 మంది రైతులకి 151 కోట్ల రూపాయలు 24 గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి జమ చేయడం జరిగింది. అంటే 60 మెట్రిక్ టన్నులు ఎక్కడ, 74,000 మెట్రిక్ టన్నులు ఎక్కడ. ఒకసారి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. చాలా పారదర్శకంగా, నిజాయితీగా రైతుకి అండగా ఉన్నాం కూటమి ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం మనం ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి ఒక నమ్మకం కల్పిద్దామనే నిర్ణయంతో ముందుకొచ్చాం. మిల్లర్లు కూడా ఏ మాటగా మాట వాళ్ళు కూడా చక్కగా సహకరించారు. వాళ్ళకి బ్యాంక్ గ్యారంటీల విషయంలో కానివ్వండి, రైతుల దగ్గర నుంచి మేము ధాన్యం కొనుగోలు చేసినప్పుడు తేమ శాతం విషయంలో కానీ, గోతాల విషయంలో కానీ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఒక నమ్మకమైన ప్రక్రియని ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇక్కడున్న అధికార యంత్రాంగం మా జేసీ గారి ఆధ్వర్యంలో ప్రతి రైతు సహాయ కేంద్రాల్లో కూడా ధాన్యం కొనుగోలు మరింత వేగవంతంగా తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ఖరీఫ్ నుంచి రబీకి వచ్చాం. రబీలో కూడా మాకున్న అంచనాల మేరకు రైతుల దగ్గర కొనుగోలు చేయడానికి సుమారు 56,000 మెట్రిక్ టన్నుల వరకు మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరు కూడా ఆధారపడవసరం లేదు. ప్రతి గింజ రైతన్న దగ్గర మేము కొనుగోలు చేసే విధంగా యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. స్థానికంగా ఉన్న మా వ్యవసాయ శాఖ అధికారులు, పౌర సరఫరాల శాఖ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, ఇక్కడ ఉన్న విజిలెన్స్ సిబ్బంది అందరూ కూడా అంతిమంగా రైతుకి సహాయం చేయాలి, మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ రైతు సహాయ కేంద్రాల ద్వారా చేసిన ఈ అద్భుతమైన ధాన్యం కొనుగోలు గతంలో ఎప్పుడు లేని విధంగా మా కూటమి ప్రభుత్వం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్నటి వరకు మేము 36 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసాం. 8,300 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో 24 గంటల్లోనే మేము జమ చేసాం.